अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। प्रारंभिक रचनानुवाद कौमुदिलो శబ్దకోశము నియమాలు చెప్పుకున్నాము. ఇంకా ఈ అభ్యాసం 20లో శబ్దకోశము నియమాలు చెప్పుకున్నాము. అందులో ముఖ్యంగా అభ్యాసం 20లో లంగ్ లకారం ఉపయోగించి వాక్యాలు ఇప్పుడు రాసుకోబోతున్నాము. లంగ్ లకారం ఇవ్వబడింది భూతకాలంలో. అది నిన్న మొన్న జరిపిన భూతకాలం తెలియజేస్తుంది లంగ్ లకారం ఆత్మీయ పదంలో. ఇప్పుడు ఈ శబ్దకోశాన్ని లంగ్ లకారాన్ని ఉపయోగించి అయాది సంధిని ఉపయోగించి నియమాలు ఏ విధంగా ఉంటాయి, వాక్యాలు ఏ విధంగా ఉంటాయి, తెలుగు వాక్యాలు సంస్కృత వాక్యాలు అవి చూద్దామండి. రాసుకోండి. ముందుగా సంస్కృత వాక్యాలకు తెలుగు సమాధానం చూసుకోండి. తెలుగు సమాధానాలు మీకు స్లైడ్ మీద కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ తెలుగు వాక్యం, ఇక్కడ మీకు సంస్కృత వాక్యం. ముందుగా ఉదాహరణ వాక్యాలు ఉన్నాయి కదా, ముందు భాగం అంతా సంస్కృతంలో ఉంది, తర్వాత హిందీలో ఉంది. అది నేను తెలుగులో అనువాదం చేసి చెప్తాను, మీకు రాసుకోండి. మొట్టమొదటి తెలుగు సంస్కృత వాక్యం వచ్చేసి బాలకః పఠన్ లిఖన్ కార్యం చ కుర్వన్ అస్తి. బాలకః పఠన్ లిఖన్ కార్యం చ కుర్వన్ అస్తి. కార్యం చ కుర్వన్ అస్తి. బాలకః పఠన్ లిఖన్ కార్యం చ కుర్వన్ అస్తి. ఇక్కడ పఠన్ అంటే మనకు శబ్దకోశం గచ్చత్ శబ్దం వచ్చింది. గచ్చత్, లిఖత్, అలాగే కుర్వత్ అని చెప్పి. దీనికి అర్థం ఏం చెప్పాను? వెల్లుతూ. గచ్చత్ అంటే వెల్లుతూ, కుర్వత్ అంటే చేస్తూ, లిఖన్ అంటే రాస్తూ. అలాగా జరుగుతూ ఉన్న పని చెప్పేటప్పుడు ఇలాగా ఈ క్రియాపదాన్ని ఉపయోగిస్తాం. అంటే బాలక పఠన్ అంటే రాస్తూ, లిఖన్ అంటే పఠన్ చదువుతూ, రాస్తూ, పఠన్ అంటే చదువుతూ, లిఖన్ రాస్తూ, కార్యం చ ఇంకా పని చేస్తూ, ఇంకా పని కుర్వన్ పని చేస్తూ ఉన్నాడు. బాలకః పఠన్ లిఖన్ కార్యం చ కుర్వన్ అస్తి అంటే బాలకుడు చదువుతూ, వ్రాస్తూ, ఇంకా పని చేస్తూనే కుర్వన్ చేస్తూ ఉన్నాడు. ఇది గచ్చత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఆ గచ్చత్ శబ్దంలో మొట్టమొదటి ప్రథమ విభక్తి ఏకవచనంలో గచ్చత్లో ఉండే తకారమే నకారంగా మారిపోతుంది. తకారము నకారంగా మారిపోతుంది. అందుకే పఠత్కు పఠన్ అయిపోయింది, లిఖత్కి లిఖన్ అయిపోయింది, కుర్వత్కి కుర్వన్ అయిపోయింది అన్నమాట. తకారానికి నకారం వస్తుంది. వస్తు నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ రెండో వాక్యం గచ్చంతం సింహం పశ్య. గచ్చంతం సింహం పశ్య. ఒకసారి మొదటి వాక్యం చెప్పండి, కరెంట్ పోయింది. గచ్చంతం సింహం పశ్య. వెళుతూ ఉన్నటువంటి సింహాన్ని చూడు. గచ్చంతం వెళుతూ ఉన్నటువంటి సింహాన్ని చూడు. మొదటి వాక్యం వచ్చేసి బాలకః పఠన్ లిఖన్ కార్యం చ కుర్వన్ అస్తి. మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి, మీకు చూసి రాసుకోవచ్చు, చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు
ముందు పెట్టాం కాబట్టి ఇబ్బంది లేదు, రాసుకొని చూసి. అస్తు. మూడో వాక్యం, పఠతా బాలకేన సహ రామః తిష్టతి. పఠతా తృతీయ విభక్తి ఏకవచనం చూడండి. ఇవన్నీ మనం గచ్చల్ శబ్ద రూపం నేర్చుకునేది కదా. గచ్చల్ శబ్ద రూపాన్ని ఉపయోగించి మనం వాక్యాలు రాస్తున్నాం చూడండి. గచ్చల్ శబ్దం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ప్రథమ విభక్తిలో, ద్వితీయ విభక్తిలో, తృతీయ విభక్తిలో. నేను చెప్పాను, గచ్చని అంటే వెళుతూ, గచ్చంతౌ ఇద్దరు వెళుతూ, గచ్చంతః చాలా మంది వెళుతూ. ద్వితీయ విభక్తిలో గచ్చంతం ఇద్దరు వెళుతూ అంటే ఇద్దరు వెళ్తున్నటువంటి, గచ్చంతో ఇద్దరు వెళ్తున్నటువంటి, గచ్చత చాలా మంది వెళ్తున్నటువంటి. అలాగే ద్వితీయ విభక్తిలో. తృతీయ విభక్తి గచ్చత వెళ్తున్నటువంటి వాడి ద్వారా, గచ్చతే వెళ్తున్నటువంటి వాడి కోసము, గచ్చతః వెళ్తున్నటువంటి వాడి వలన, వాడి నుండి, గచ్చతః వెళ్తున్నటువంటి వాడి యొక్క, గచ్చతి వెళ్తున్నటువంటి వారి యందు. అలాగా ద్వివచనంలో బహువచనంలో కూడా మనం తీసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో అదేవిధంగా క్రమంగా ఇక్కడ ఇస్తున్న వాక్యాలు చూడండి. మూడో వాక్యం, పఠతా బాలకేన సహ రామః తిష్టతి. చదువుతున్నటువంటి బాలకుని తోటి, సహా అంటే తోటి, పఠతా బాలకేన చదువుతున్నటువంటి బాలకుని తోటి. ఇది బాలకునికి విశేషణం అండి. పఠత అనేది ఎటువంటి బాలకు, చదువుతున్నటువంటి బాలకుని తోటి, సహా అంటే తోటి. రామః తిష్టతి రాముడు కూర్చున్నాడు. పఠతా బాలకేన సహ రామః తిష్టతి రాముడు కూర్చున్నాడు. నెక్స్ట్ నాలుగో వాక్యం, గచ్చతే శిష్యాయ పుస్తకం యచ్చ. గచ్చతే శిష్యాయ పుస్తకం యచ్చ. గచ్చతే శిష్యాయ పుస్తకం యచ్చ. అంటే వెళుతున్నటువంటి శిష్యుని కొరకు పుస్తకం ఇవ్వు. వెళుతున్నటువంటి శిష్యునికి పుస్తకం ఇవ్వు. గచ్చతే శిష్యాయ, మన నియమం చెప్పుకున్నాం, చతుర్థి విభక్తి నియమాలు చెప్పుకుంటాము. ఎవరికైతే ఇస్తున్నామో వారికి చతుర్థి విభక్తి వస్తుంది. ఎవరికి ఇస్తున్నామో, వెళుతున్న శిష్యునికి ఇస్తున్నాం, అందుకే వారికి చతుర్థి విభక్తి పెట్టుకున్నాం. గచ్చతే శిష్యాయ వెళుతున్నటువంటి, శిష్యాయ శిష్యుని కొరకు, పుస్తకం యచ్చ పుస్తకం ఇవ్వు. పుస్తకం ఇవ్వు. గచ్చతే శిష్యాయ పుస్తకం యచ్చ అంటే వెళ్ళుతున్నటువంటి శిష్యుని కొరకు పుస్తకం ఇవ్వు. అస్తు. నెక్స్ట్ ఐదో వాక్యం, గచ్చతః అశ్వాత్ బాలకః అపతత్. చూడు, క్రమంగా ఏకవచనము, ద్వివచనము, బహువచనము, సారీ ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి క్రమంగా ఇస్తూ ఏకవచనం చూపిస్తున్న వాక్యాలు. గచ్చతః అశ్వాత్ బాలకః అపతత్. వెళ్ళుతున్నటువంటి గుర్రం నుండి బాలకుడు కింద పడ్డాడు. గచ్చతః అశ్వాత్ వెళ్ళుతున్నటువంటి, అశ్వం అంటే గుర్రం నుండి, బాలకః అపతత్. బాలకః అపతత్. బాలకః అపతత్ వెళ్ళుతున్నటువంటి గుర్రం నుండి బాలకుడు కింద పడ్డాడు. చూడు, ఇది గచ్చ శబ్దాన్ని ఉపయోగించి పూర్తిగా మనం వాక్యాన్ని ప్రయోగిస్తున్నామట. ఒక దీన్ని ద్వివచనంలోకి మార్చామనుకో, జస్ట్ వినండి. గచ్చతః గచ్చద్భ్యాం, గచ్చద్భ్యాం అశ్వాత్, గచ్చద్భ్యాం అశ్వాభ్యాం బాలకౌ అపతతాం. అపతత్ అపతతాం అపతన్ అంటాం కదా, అభవత్ అభవతాం అభవన్. అలాగా అపతత్ అపతతాం ద్వివచనం, అన్ని ద్వివచనం మార్చుకోవచ్చు. గచ్చద్భ్యాం అశ్వాభ్యాం, గచ్చద్భ్యాం అశ్వాభ్యాం బాలకౌ అపతతాం ఇద్దరు బాలకులు కింద పడ్డారు. అలాగా అదేవిధంగా బహువచనంలో గచ్చద్భ్యః అశ్వేభ్యః బాలకాః అపతన్. ఇలాగా అన్ని బహువచనంలోకి ద్వివచనంలో మార్చుకోవచ్చు. సో గచ్చ శబ్ద రూపాన్ని ఉపయోగించి వాక్యం ఎలా తయారు చేయాలో మనకు అర్థమవుతుంది. అస్తు. నెక్స్ట్ ఆరో వాక్యం, లిఖతః శిష్యస్య లేఖం పశ్య. లిఖతః
శిష్యస్య లేఖం పశ్య. లిఖతః శిష్యస్య లేఖం పశ్య. లిఖతః శిష్యస్య లేఖం పశ్య. లిఖతః శిష్యస్య లేఖం పశ్య. రాస్తూ ఉన్నటువంటి శిష్యుని యొక్క లేఖం చూడు. రాస్తూ ఉన్నటువంటి శిష్యుని యొక్క లేఖం అంటే రాసే లేఖం ఉంటుందా, లేఖనము చూడు. రాసండి ఏదైనా లేఖ. రాస్తూ ఉన్నటువంటి శిష్యుని యొక్క లేఖమైన ఒక పత్రం రాసి ఉండదు. అది లేఖం అంటే పత్రం చూడు. పత్రం చూడు, లేఖం చూడు. నెక్స్ట్ వృకః గచ్చన్ ఆసీత్. వృకః అంటే చెప్పానండి. వృకః అంటే తోడేలు అని చెప్పారు. తోడేలు అని చెప్పాను. వృకః గచ్చన్ ఆస. తోడేలు వెళుతూ ఉండేదంట. తోడేలు వెళ్తూ ఉండేది. ఏదైనా కథ చెప్పేటప్పుడు తోడేలు కూడా అప్పట్లో వెళుతూ ఉండేదండి. మేము చెప్తుంటే అడవికి వెళ్ళినప్పుడు అలా జరుగుతున్నటువంటి భూతకాలం, అప్పట్లో జరిగిపోయినటువంటి భూతకాలం చెప్పడం అంట. వర్తమానం చెప్తూ తోడేలు వెళుతూ ఉండేది. తోడేలు వెళ్తూ ఉండేది. నెక్స్ట్ యత్ అనే అవ్యపదం ఉపయోగించి వాక్యం ఇక్కడ. రామః అభాషత యత్. రామః అభాషత యత్ స సదా సత్యం వదిష్యతి. సహ సదా సత్యం వదిష్యతి. రామః అభాషత యత్ సహ సదా సత్యం వదిష్యతి. రామః అభాషత, రాముడు చెప్పాడు. రాముడు చెప్పాడు. యత్ ఏం చెప్పాడంటే, యత్ అంటే ఏం చెప్పాడంటే అతడు ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడుతాడు, సత్యమును మాట్లాడుతున్నాడు. సహ అంటే అతడు, సదా ఎల్లప్పుడూ, సత్యం సత్యమును, వదిష్యతి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతాడు భవిష్యత్ కాలం కదా. సత్యమును మాట్లాడుతాడు, ఎల్లప్పుడూ సత్యమును మాట్లాడుతాడు. రాముడు చెప్పాడు. ఏం చెప్పాడంటే అతడు ఎల్లప్పుడూ సత్యం మాట్లాడుతాడు అని చెప్పాడు. నెక్స్ట్ రామః గురుం అసేవత ధనం అలభత అవర్ధత అమోదత చ. చూడుకైనా ఆత్మపదంలో అన్ని లగ్నకాలను ఉపయోగించి రాస్తున్నాం అంట. ఇంకా గచ్చ శబ్దరూపాన్ని ఉపయోగించి వాక్యాలు రాస్తున్నాం. రామః అంటే రాముడు, గురుం ద్వితీయ భక్తిదా. రామః గురుం గురువును, అసేవత సేవ చేశాడు. రాముడు గురువుకి అసేవత సేవ చేశాడు. రాముడు గురువుకి సేవ చేశాడు. ధనం అలభత ధనాన్ని పొందాడు. ధనాన్ని పొందాడు, ధనంను పొందాడు. అవర్ధత వృద్ధి చెందాడు. అవర్ధత వృద్ధి చెందాడు. అమోదత చ ఇంకా ప్రసన్నంగా ఉన్నాడు. ఇంకా ప్రసన్నంగా ఉన్నాడు. ఇంకా ప్రసన్నంగా ఉన్నాడు. ఇంకా ప్రసన్నంగా ఉన్నాడు. రామః గురుం అసేవత ధనం అలభత అవర్ధత అమోదత చ. రాముడు గురువుకు సేవ చేశాడు, ధనాన్ని పొందాడు, వృద్ధి చెందాడు, ఇంకా ప్రసన్నంగా ఉన్నాడు. నెక్స్ట్ అండి 10వ వాక్యం. త్వం దుఃఖం అసహతాః. త్వం వచ్చిన మధ్యమ చేయవలసిందో. త్వం దుఃఖం అసహతాః. నువ్వు దుఃఖాన్ని సహించావు.
భూతకాలంలో మధ్య పురుష ఏకవచనం. త్వం అంటే నీవు, దుఃఖం దుఃఖమును, అసహతాహ సహించావు. ఇంకా కన్యాం ఐక్షతాహ కన్యను ఇష్టపడ్డావు. కన్యను ఇష్టపడ్డావు. త్వం దుఃఖం అసహతాహ కన్యాం ఐక్షతాహ కన్యను ఇష్టపడ్డావు. మహోదయ, జీ ఐక్షతాహ అన్న దానికి ధాతు రూపం ఏంటి మహోదయ? ఈక్షధాతుకి ఐ అయిపోయింది. అస్తు మహోదయ. ఈక్షధాతుకు ముందు దీర్ఘ ఆకారం వస్తుంది. దీర్ఘ ఆకారం ప్లస్ ఈ రెండు కలిసి ఐ అయిపోయింది. రిజ్జి సంధి అయిపోయింది. ఐక్షతాహ ఈక్షధాతు అంటే చూడటం కదా మహోదయ? ఇష్టపడతామా మహోదయ? ఏం చెప్పాను మీకు? కన్యాం ఈక్షతాహ చూశాడు, క్షమ్యత చూశాడు. ఈక్షధాతు ఈక్షదర్శిని చూశాడండి. యచ్చతాహ అంటే ఇష్టపడటం వస్తుంది కదా? ఏంటండి? యచ్చతాహ యచ్చతాహ ఇచ్చతాహ ఇచ్చధాతు వేరండి. అది పరస్పర ధాతు. ఆత్మీయపద ఈక్ష దర్శనం అనేది ఆత్మీయ పదంలో ఉంది మనకు. ఈక్ష చూడటం. ఓకేనా? ఇష్టపడతా అని ఏమంటారు? యచ్చత్తుగా అండి అడగడం అండి. వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు మాకు ఈక్ష ధాతు చూసుకోండి. ఇష్టపడతాను దానికి మాకు వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు రాసుకోండి. తో నువ్వు దుఃఖాన్ని సహించావు. ఇంకా కన్యను చూశావు. కన్యాం ఐక్షతాహ కన్యను చూశావు. మహోదయ, ఇప్పుడు మనం సహ అన్నప్పుడు సా అన్న వర్డ్ యూజ్ చేస్తున్నాం కదా మహోదయ, అది నాకు కొంచెం మిస్ అయింది మహోదయ. ఎందువల్ల అలాగే సా యూజ్ చేత సహ అది సంధి వస్తుంది. ఇప్పుడు మనకు వస్తున్న సంధి వచ్చి తెలుస్తుంది. ఏతత్ తదోహు సులోపో కోదనే సమాస హలి అంటే సహ పక్కన ఏషః పక్కన ఉండే విసర్గము, దాని పక్కన వ్యంజనం ఉంటే విసర్గం లోపిస్తుందని గుర్తుపెట్టుకోండి. సహ ఏషః ఈ రెండు సర్వనామ శబ్దాలు ఏవైతే ఉన్నాయో, సహ పక్కన విసర్గం వ్యంజన వర్ణం ఉన్నా, ఏషః పక్కన వ్యంజన వర్ణం ఉన్నా వెంటనే విసర్గం లోపిస్తుంది. ఓకే, అస్తు మహోదయ, అస్తు. నెక్స్ట్ ఇది మనకు 10 వాక్యాలు తెలుగు సంస్కృత వాక్యాలకు తెలుగులో చూసాము. ఇప్పుడు కింద తెలుగు వాక్యాలు చెప్తాను, వాడికి సంస్కృతం ఆన్సర్స్ పక్కన ఉన్నాయి. ముందు హిందీ ఇచ్చారు, ఆ హిందీ తెలుగు సమాధానం చెప్తాను నేను. పక్కన దాని ఆన్సర్ సమాధానం కూడా రాసుకోండి. ఇప్పుడు తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి రాసుకోండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. మహోదయ ఈ సెంటెన్స్ మొత్తం చెప్పండి. స్క్రీన్ రావట్లేదండి. మొత్తం కంప్లీట్ అవ్వలేదు మహోదయ. త్వం దుఃఖం అసహతాహ కన్యాం ఐక్షతాహ ఇదండి 10వ వాక్యం. మీకు అక్కడ ఉంది చూడండి, మీకు 10వ వాక్యం సంస్కృతం ఉంది. తెలుగులో ఎట్లా మీరు రాసుకోగలుగుతారు? నీవు దుఃఖాన్ని సహించావు. మహోదయ స్క్రీన్ ఇప్పుడు వచ్చిందండి, ఇప్పుడు దాకా రాలేదండి. జీ ఎప్పుడు ఇలాగే ఉందండి, ఇది ఎక్కడ పక్కకు పోలేదు. అందరికీ వస్తున్నది మహోదయ. ప్రాబ్లం అక్కడ నెట్ ప్రాబ్లం చూసుకోవాలండి. వ్యక్తిగతంగా ప్రాబ్లం చూడము. నాకు ఇప్పుడే వచ్చిందండి. ఓకే పర్వాలేదు, చూసుకోండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. హెడ్డింగ్ పెట్టుకోండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. అందులో రాసుకోండి. కకారం కింద శిష్యుడు వెళ్తున్నాడు. శిష్యుడు వెళ్తూ ఉన్నాడు. శిష్యుడు వెళ్తూ ఉన్నాడు. శిష్యుడు వెళ్తూ ఉన్నాడు. శిష్యుడు వెళుతూ ఉన్నాడు అంటే శిష్యః గచ్చన్ అస్తి సమాధానం. శిష్యుడు వెళుతూ ఉన్నాడు తెలుగు వాక్యానికి సమాధానం శిష్యః గచ్చన్ అస్తి. నెక్స్ట్ రాముడు పని చేస్తూ ఉన్నాడు. సో అన్ని గచ్చ శబ్దాన్ని ఉపయోగించి రాస్తాం. గచ్చన్ శబ్దానికి సమానంగా నిలిచే శబ్దాలు గచ్చ శబ్దాన్ని ఉపయోగించి మనం వాక్యాలు రాసుకుంటున్నాం. రామః గచ్చన్, రాముడు వెళుతూ ఉన్నాడు. తెలుగు వాక్యం ఏంటి? రాముడు వెళుతూ ఉన్నాడు. రాముడు పని చేస్తూ ఉన్నాడు. రాముడు పని చేస్తూ ఉన్నాడు. రాముడు పని చేస్తూ ఉన్నాడు.
కింద దాన్ని బ్రాకెట్ ఇది. రామ కార్యం కుర్వన్ అస్తి. రామ కార్యం కుర్వన్ అస్తి అంటే రామ కార్యం కరోతి అలాగూ రాసుకోవచ్చు. కాకపోతే మనము గచ్చత్ శబ్ద రూపాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది చూస్తున్నాం కాబట్టి ఇది రాసుకోండి, బ్రాకెట్ రాసుకోండి. రామ కార్యం కుర్వన్ అస్తి, రాముడు పని చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ కృష్ణుడు రాస్తూ ఉన్నాడు. కృష్ణుడు రాస్తూ ఉన్నాడు. కృష్ణ లిఖన్ అస్తి. కృష్ణ లిఖన్ అస్తి. కృష్ణ లిఖన్ అస్తి. కృష్ణ లిఖన్ అస్తి. నెక్స్ట్ ఒక సింహం వెళుతూ ఉంది. ఒక సింహం వెళుతూ ఉంది. వెళుతూ ఉంది. ఏకః సింహః గచ్చన్ అస్తి. గచ్చతి రాసుకోండి, గచ్చన్ అస్తి రాసుకోండి. ఏకః సింహః గచ్చన్ అస్తి. ఒక సింహం వెళుతూ ఉంది అంటే ఏకః సింహః గచ్చన్ అస్తి. నెక్స్ట్ వెళుతూ ఉన్నటువంటి పులిని చూడు. వెళుతూ ఉన్నటువంటి పులిని చూడు. వెళుతూ ఉన్నటువంటి పులిని చూడు. వెళుతూ ఉన్నటువంటి పులిని చూడు. గచ్చంతం వ్యాఘ్రం పశ్య. గచ్చంతం వ్యాఘ్రం పశ్య. గచ్చంతం వ్యాఘ్రం పశ్య. గచ్చంతం వ్యాఘ్రం పశ్య. నెక్స్ట్ స్లైడ్ మార్చండి. గచ్చంతం వ్యాఘ్రం పశ్య. మహోదయ వెళుతూ ఉన్నటువంటి అన్నప్పుడు మనం గచ్చన్ అనే పదం వాడుతున్నాం కదా మహోదయ. గచ్చంతం అని అంటే అది చతుర్థి భక్త మహోదయ. అది గచ్చంతం. గచ్చన్ గచ్చో గచ్చంతః గచ్చంతం. ఓకే, తృతీయ భక్తి. సింహమును ను అంటున్నాం కదా, సింహం విశేషణం. వెళుతూ ఉన్నటువంటి సింహమును విశేషం చూడు. నీ నూల గురించి ద్వితీయ భక్తి. గచ్చంతం సింహం. నెక్స్ట్ వెళ్తున్నటువంటి కుక్కతోటి మేక మరియు పిల్లి కూడా ఉన్నాయి. వెళుతూ ఉన్నటువంటి కుక్కతోటి బకర మేక మరియు పిల్లి కూడా ఉంది. కుక్కతోటి మేక మరియు పిల్లి కూడా ఉంది. పిల్లి కూడా ఉంది. లే మేక పిల్లి కూడా ఉన్నాయి అలా రాసుకోవచ్చు. మేక మరియు పిల్లి కూడా ఉంది. లేదా మేక పిల్లి కూడా ఉన్నాయి ఎలాగ రాసుకోవచ్చు. వెళ్తున్నటువంటి కుక్కతోటి మేక మరియు పిల్లి కూడా ఉంది రాసుకోండి. గచ్చత కుక్కురేణ సహా. తోటి అంటే తోటి అంటే సహాతో తోటి తృతీయ భక్తి వచ్చిన. వెళ్తున్నటువంటి కుక్కతోటి కుక్కురేణ సహా కుక్కతోటి తొడంతో అంటాం కదా. వెళ్తున్నటువంటి కుక్కతోటి అజహ అంటే మేక, మార్జారహ చ ఇంకా పిల్లి కూడా ఉన్నాయి. అజహ మార్జారహ చ. అజహ అంటే మేక, మార్జారహ అంటే పిల్లి, ఇంకా పిల్లి కూడా ఉన్నాయి. మేక ఇంకా పిల్లి కూడా ఉన్నాయి. సహ రెండు కాబట్టి సహ అని చెప్పి. అజహ మార్జారహ చ అపి స్తః. అజహ మార్జారహ అపి చ స్తః. అపి స్తః. నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి 7వ వాక్యం.
చదువుతున్నటువంటి బాలకునికి లడ్డు ఇవ్వు. చదువుతున్నటువంటి బాలకునికి లడ్డు ఇవ్వు. ఇవ్వు అంటున్నావు అంటే ఖచ్చితంగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు చతుర్థి విభక్తి రావాలి. చదువుతున్నటువంటి బాలకునికి లడ్డు ఇవ్వు. చదువుతున్నటువంటి బాలకునికి లడ్డు ఇవ్వు అంటే పఠతే బాలకాయ, పఠతే బాలకాయ మోదకం యచ్చ, పఠతే బాలకాయ మోదకం యచ్చ, పఠతే బాలకాయ మోదకం యచ్చ. పఠతే చదువుతున్నటువంటి ఎవరు? బాలకునికి. పఠతే బాలకాయ మోదకం, మోదకమును అంటే లడ్డు ఇవ్వు. దదాతు అని కూడా అనొచ్చా? దదాతు అనకూడదండి, అప్పుడు సహా ఉంటుంది అక్కడ, కర్త మారిపోతాడు అన్నమాట. నెక్స్ట్ సహా పెట్టుకుంటే దదాతు వస్తుంది. ఇక త్వం పెట్టుకుంటున్నాం, త్వం భావిస్తున్నాం అన్నమాట. అస్తు. పని చేస్తున్నటువంటి శిష్యుని చూడు. మహోదయ ఇవ్వు అన్నప్పుడు దేహి రావాలి కదా మహోదయ, యచ్చ అని అన్నారు. యచ్చ అన్న కూడా రాసుకోవచ్చు, దేహి కూడా రాసుకోవచ్చు. దాదాతుకి దేహి వస్తుంది, దాకు యచ్చ చేసిన యచ్చ కూడా వస్తుంది. దేహి యచ్చ రెండు ఒకటి. అస్తు మహోదయ. పని చేస్తున్నటువంటి శిష్యుణ్ణి చూడు. పని చేస్తున్నటువంటి శిష్యుణ్ణి చూడు. శిష్యుణ్ణి ని అంటున్నాం. ఎవరిని? పని చేస్తున్నటువంటి, ఇది విశేషణం. ఎవరికి విశేషణము? శిష్యునికి. అటువంటి శిష్యుడు ఎవరైతే పని చేస్తున్నాడో వారిని చూడు. అందుకే కార్యం కురువంతం శిష్యం, కార్యం కురువంతం శిష్యం పశ్య, కార్యం కురువంతం శిష్యం పశ్య, కార్యం కురువంతం శిష్యం పశ్య, కార్యం కురువంతం శిష్యం పశ్య. మహోదయ, జీ, ఇది కుర్వన్ శబ్దం కూడా గచ్చత్ శబ్దం లానే ఉంటుందా అండి? అవునండి, కురువత్ శబ్దం కూడా గచ్చని శబ్దానికి సమానంగా నడుస్తుంది. నెక్స్ట్ కార్యం కురువంతం శిష్యం పశ్య. కురువన్ కురువంతౌ కురువంతః, కురువంతం కురువంతౌ కురువతః, కురువత కురువద్భ్యాం కురువద్భిః, కురువతే కురువద్భ్యాం కురువద్భ్యః, కురువతః కురువతోః కురువతాం, కురువతః కురువతి కురువతోః కురువత్సు. అలా వస్తాయన్నమాట. నెక్స్ట్ రాసుకోండి. రాముడు చెప్పాడు. కురువంతం శిష్యం పశ్య. కార్యం కురువంతం శిష్యం, పని చేస్తున్నటువంటి శిష్యుణ్ణి, శిష్యం పశ్య చూడు. పని చూడమంటున్నట్టుగా ఉన్నది కదా వాక్యము. ఏంటండి? కామ్ దేకో అని ఉన్నది కదా. శిష్యుని చూడు, కామ్ దేక, పని చూడని కాదు, శిష్యుని చూడు. నేను వాక్యం చెప్పాను, పని చేస్తున్నటువంటి శిష్యుణ్ణి చూడు, తెలుగు వాక్యం అది. కామ్ దేకో ఇక్కడ లేదండి. నెక్స్ట్ వాక్యం రాముడు చెప్పాడు, తెలుగు వాక్యం. రాముడు చెప్పాడు. ఏం చెప్పాడంటే అతడు ఇంటికి వెళుతూ ఉన్నాడు, అతడు ఇంటికి వెళ్తున్నాడు, అతడు ఇంటికి వెళుతున్నాడు. రాముడు చెప్పాడు. ఏం చెప్పాడంటే అతడు ఇంటికి వెళుతున్నాడు. చూడండి, రామః అకథయత్, రామః అకథయత్ యత్ సహ గృహం గచ్చతి. రామః అకథయత్, రాముడు చెప్పాడు. యత్ ఏం చెప్పాడంటే సహ అతడు గృహం గచ్చతి, ఇంటికి వెళ్తున్నాడు. ఇక్కడ సహ విసర్గం పెట్టాను. పక్కన గృహంలో గా ఉంది కాబట్టి వ్యంజనం ఉంది కాబట్టి వెంటనే తీసేసుకోవచ్చు మనం. కానీ స్పష్టత కోసం పెట్టామట. కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేదు. సంధిజయం వస్తుంది, అప్పుడు అర్థమవుతుందండి. నెక్స్ట్
అడవిలో పులి, అడవిలో సింహము. తెలుగు వాక్యం. అడవిలో సింహము పులి, అడవిలో సింహము పులి, ఎలుగుబంటి, 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 పంది, పంది, మహోదయ అది అలాగే తోడేలు. బహువచనం కదా సింహాహ. ఒక్కరు ఎవరు మాట్లాడాలనుకున్నా హ్యాండ్ సిమిల్ ప్రెస్ చేయండి. హ్యాండ్ సిమిల్ ప్రెస్ అందరూ అడుగుతున్నారు, అది మనకు అస్తవ్యస్తం అవుతుంది. ఎవరు మాట్లాడాలనుకున్నా ఏం అడగాలనుకున్నా హ్యాండ్ సిమిల్ ప్రెస్ చేయండి. ఓకేనా? ఏం చెప్పా అంటే నగరంలో అడవిలో ఏంటండి సింహాహ బహువచనం కదా, వ్యాఘ్ర. మా రాసుకో. ఇక్కడ నగరంలో సింహము అని చెప్పాను, సింహాలు అని, అడవిలో సింహాలు అని సింహాహ రాసుకోవచ్చు. ఇక్కడ బహువచనాలు ఇవ్వబడ్డాయి, అన్ని బహువచనాలు రాయబడ్డాయి. అప్పుడు మనకు వాక్యాల మీద మార్చుకోవాలి. అప్పుడు ఏం మార్చుకోవాలి? అడవిలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, పందులు, తోడేళ్ళు, కుందేళ్ళు, ఇంకా కోతులు ఉన్నాయి. అలా బహువచనం రాసుకోండి. వాక్యం బహువచనం రాసుకోండి. వనములో సింహాలు, పులులు. ఇప్పుడు పులి అనే ఒకటే వస్తున్నాడు, సింహం ఒకటే వస్తున్నాడు. అప్పుడు మనం సింహ అని చెప్పామన్నమాట. అందుకే బహువచనం పెట్టుకుంటే బహువచనం, ద్వివచనం పెట్టుకుని ద్వివచనం రాసుకోవచ్చు. ఇక్కడ బహువచనం రాసుకునేది. అడవిలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, పందులు, తోడేళ్ళు, బెడియా తోడేళ్ళు, ఖర్గోష్ కుందేళ్ళు మరియు కోతులు ఉన్నాయి. కానీ అడవి అంటున్నాం కదా, అడవి అంటే ఒకటంటే బాగుండదు, బహువచనం పెట్టుకోవడం ఉత్తమమైంది. ఓకేనా? అడవి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బహువచనం పెట్టుకోవడం బాగుంటుందండి. అస్తు రాసుకున్న సమాధానం. వనే సింహాహ, సింహ పై బిందు వస్తుంది. వనే సింహాహ వ్యాఘ్రాహ, వ్యాఘ్రాహ వృక్షాహ, వృక్షాహ సూకరాహ, సూకరాహ వృకాహ, వృకాహ శశకాహ, శశకాహ వానరాహ, వానరాహ చ వసంతి, వానరాహ చ వసంతి. వసంతి నివసిస్తున్నా పెట్టుకోండి. అడవిలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, పందులు, తోడేళ్ళు, కుందేళ్ళు, ఇంకా కోతులు నివసిస్తున్నాయి అన్నప్పుడు వసంతి వస్తుంది. లేదంటే సంతి, ఉన్నాయి అని నాకు సంతి రాసుకోవచ్చు, ఓన్లీ సంతి. ఓకేనా? మహోదయ అప్పుడు వసన శబ్దానికి బహువచనం రాసుకోవచ్చా మహోదయ? వసంత్ ధాతు అండి, ఇది శబ్దం కాదు. వసంతి, వసతి, వసత, వసంతి. ఇంకా ఉపసర్గం పెట్టుకుని స్పష్టం నివసంతి రాసుకోండి. అన్ని కూడా ఉపసర్గం. నివసంతి, నివసిస్తున్నాయి అని అర్థం. క్రియాపదం. క్రియాపదం. ఇది శబ్దం కాదు, క్రియాపదం అండి. ఉన్నాయి, నివసంతి రాసుకోండి. ఇంకా నివసిస్తున్నా అంటే నివసంతి, ఉన్నాయి అంటే సంతి ఓన్లీ. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. నగరంలో, నగరంలో తెలుగు వాక్యం 11వ వాక్యం. నగరంలో గుర్రాలు, వంటెలు, నగరంలో గుర్రాలు, వంటెలు, గాడిదలు, గాడిదలు, కుక్కలు, వెనుక పశువులు, పక్షులు. ఎక్కడైతే నగరంలో ఎక్కడ ఏమి ఉంటాయో ఇంకా సామాన్యంగా శబ్ద పరిచయం అండి. పశువు పక్షులు పెళ్లి తెలుసుకుంటున్నాం. గాడిదలు, కుక్కలు, పిల్లులు, పిల్లులు, మేకలు, ఇంకా ఎలుకలు కూడా ఉన్నాయి, ఇంకా ఎలుకలు కూడా ఉన్నాయి లేదా నివసిస్తున్నాయి, ఇంకా ఎలుకలు కూడా ఉన్నాయి లేదా నివసిస్తున్నాయి రాసుకోండి. నగరే అశ్వాహ, నగరే అశ్వాహ వృషభాహ,
నగరే అశ్వాః వృషభాః ఊష్ట్రాః ఉష్ట్రాః గర్దభాః గర్దభాః కుక్కురాః ఒక కకారం ఉకారం మళ్ళీ అండి. కుక్కురాః ఒక దాంట్లో కా కింద ఊ పెట్టుకోండి. కుక్కురాః కుక్కరాః ఉంది. కుక్కురాః కా కింద ఉకారం పెట్టుకోండి. కుక్కురాః మార్జారాః అజాః మూషకాః చ వసంతి అజాః మూషకాః చ వసంతి. ఓం ఆచార్య మూషికః మూషకః అంటే ఎలుక, మూషకాః అంటే ఎలుకలు బహువచనాంశం. ఇంకా మూషక ఎలుకలు ఉన్నాయి. మూషకాః చ వసంతి నివసంతి. అస్తు. ఇవి మనకు 11 వాక్యాలు చెప్పినంత వాక్యం ఇంకా రాసుకోండి. ఇప్పుడు ఒత్తుఖాలు రాసుకోండి. ఒత్తుఖా కింద క్రమ సంఖ్య కంటిన్యూగా 12వ వాక్యం తెలుగు వాక్యం. కుక్కకు భోజనం పెట్టు, కుక్కకు భోజనం ఇవ్వు, కుక్కకు భోజనం ఇవ్వు, కుక్కకు భోజనం ఇవ్వు. అప్పుడు కుక్కురాయ భోజనం ఎచ్చ పెట్టండి. ఎచ్చతూ వద్దు ఇక్కడ. ఎచ్చతూ అంటే అసలు కుక్కకు భోజనం పెట్టాలి. అప్పుడు కుక్కకు భోజనం ఇవ్వాలి అని ఉండాలి. అప్పుడు అవి ఇవ్వాలి అన్నాక మా సహా పెట్టుకోవచ్చు. కుక్కకు భోజనం ఇవ్వు అంటున్నాం కాబట్టి కుక్కురాయ భోజనం దేహి లేదా ఎచ్చ, దేహి లేదా ఎచ్చ, కుక్కురాయ భోజనం దేహి లేదా ఎచ్చ. ఏంటండి చతుర్థిలో రాయాలి కదా కుక్కురాయ. కుక్కురాయ అదే చెప్పాను కండి. కుక్కురాయ భోజనం దేహి లేదా ఎచ్చ. ఓకేనా. నాకు లడ్డు చాలా ఇష్టం. నెక్స్ట్ 13వ వాక్యం. నాకు లడ్డు చాలా ఇష్టం, నాకు లడ్డు చాలా ఇష్టం. మహ్యం మోదకం రోచతే, మహ్యం మోదకం రోచతే. శ్రీకృష్ణ చతుర్థి విభక్తి యొక్క నియమాలను ఉపయోగించి ముందు చెప్తున్నారా, అదే విధంగా వాక్యాలు వస్తున్నాయి. అందుకే మనం ముందు చెప్పుకునే ప్రథమ విభక్తి నుంచి మొదలుకొని సప్తమ విభక్తి వరకు నియమాలు ఏవైతే చెప్పుకున్నా వాటిని బాగా కంఠస్థం చేసుకోండి. నాకు లడ్డు చాలా ఇష్టం. మహ్యం మోదకం రోచతి. ఎవరికైతే చాలా ఇష్టమో వాళ్ళకి చతుర్థి విభక్తి రావాలి. నాకు కాబట్టి అందుకే మహ్యం అని పెట్టాను. నెక్స్ట్ అండి, గురువుకు నమస్కారము, గురువుకు నమస్కారము. గురువుకు నమస్కారము. గురవే నమః. గురువుకు నమస్కారము. గురవే నమః. గురుదేవాయ నమః అనొచ్చా మహోదయ? అనకూడదండి. గురువుకు నమస్కారం, గురవే నమః. శబ్దం మాది. గురువుకు నమస్కారం, గురవు దేవాయ నమః అంటే అప్పుడు రాసుకోవచ్చు మళ్ళా గురుదేవాయ. ఇది సప్తమి విభక్త మహోదయ? చతుర్థి నమః యోగంలో చతుర్థి విభక్తి. గురవే ఉకారాంత శబ్దము. గురవే గురుభ్యాం గురుభ్యః. అస్తు మహోదయ. గురవే నమః. ధనం కోసం చదువు, ధనము కోసము చదువు. ధనము కోసము చదువు.
ధనం కోసం చదువు. ధనాయ పఠ, ఏ దానికోసం అవుతుంది దాని నిమిత్తం. ధనాయ పఠ, ధనాయ పఠ, ధనం కోసం. కర్తత్వం వస్తుందా మహోదయ? అవునండి. త్వం ధనాయ పఠ. అతడు ధనాన్ని పొందాడు. నెక్స్ట్, అతడు ధనాన్ని పొందాడు. సహ ధనం ఆప్నోత్ లేదా ప్రాప్నోత్. సహ ధనం ప్రాప్నోత్ కాకుండా అలభత రాయండి. ప్రాప్నోత్ వద్దు, మనకి ఎందుకు ధాతు రాలేదు కదా. ఆప్ ధాతు ఆప్నోత్ రాసుకోవచ్చు. సహ ధనం అలభత, ధనం అలభత. ధనం బింది వస్తుంది, అలభత అంటున్నాం కదా. మకరం పొల్లు వస్తుంది, మకరం పొల్లు పెట్టుకోండి, అలభత. ఎందుకంటే స్వరం ఉంది కదా, స్వరం ఉన్నప్పుడు ధనంలో బింది ఉండదు, మకరం పొల్లు వస్తుంది. సహ ధనం అలభత. నెక్స్ట్, అతడు గురువుకి సేవ చేశాడు. అతడు గురువుకి సేవ చేశాడు. సహ గురుం అసేవత, సహ గురుం అసేవత. అతడు గురువుకు సేవ చేశాడు అంటే మహోదయ అతడు గురువును సేవించాడు అని రాయొచ్చా మహోదయ? ఇది రాసుకోవచ్చండి. సహ గురుం అసేవత, గురువుని సేవించాడు లేదా గురువుకి సేవ చేశాడు. మహోదయ ఇంతకు ముందు వాక్యంలో అలబత అంటున్నారా అలంబత అంటున్నారా మహోదయ? అలభత అండి, అలంబత కాదు, అలభత. లభదాతు, లభతే లభేతే లభంతే, లభదాతు లభత. మహోదయ సారీ సారీ అలబత. ఓకే ఓకే. ఆత్మనేపది. అవునండి, ఆత్మనేపది. నీవు వృక్షాన్ని చూశావు, నీవు వృక్షమును చూశావు. త్వం వృక్షం అపశ్యః, ఇక్కడ మనము ఈక్షదాతును ఉపయోగించాలి. ఐక్షతాః రాయండి. త్వం వృక్షం ఐక్షతాః. ఈక్షత చూడటానికి ఈక్షదాతు ఉంది ఆత్మీయపదంలో. త్వం వృక్షం అపశ్యః కలిగితే పదసంపది. మనం ఆత్మీయపద ధాతుల యొక్క ప్రయోగాలు చేస్తున్నాం కాబట్టి ఐక్షతాః రాయండి. త్వం వృక్షం ఐక్షతాః, ఐక్షతాః. ఐక్షతాః భూతకాలం కదా, ఆ ప్లస్ అవునండి అవునండి, భూతకాలం. ఐక్షతాః. నెక్స్ట్ అండి, నీవు చెప్పావు, నీవు చెప్పావు. త్వం అకథయః. ఇక్కడ అకథయః పదసంపదము బహువచనం, మనం ఆత్మీయపద ధాతు రాసుకున్నాం. త్వం అభాషతాః, అభాషతాః. త్వం అకథయః కరెక్టే పదసంపద, కానీ ఆత్మీయపదం యొక్క ధాతులు ఉన్నాయి కదా, దాన్ని ఉపయోగిద్దాం మనం. త్వం అభాషతాః, త్వం అభాషతాః. నెక్స్ట్ అభాషతాచార్య ఏంటండి? మధ్యమ పురుష ఏకవచనం కదా, అభాషత. అవునండి అవునండి, అభాషతాః మధ్యమ పురుషం ఏకవచనం అండి. త్వం వచ్చింది కదా, త్వం వస్తే ఖచ్చితంగా మధ్యమ పురుషమే ఉపయోగించాలి. నేను ప్రయత్నం చేశాను, నేను ప్రయత్నం చేశాను అంటే అహం, అహం ఆయతే, అహం ఆయతే. ఇక్కడ ఆ యతై వచ్చింది, తప్పు వచ్చింది, ఒకటే వస్తుంది. అహం ఆయతే, అహం ఆయతే, అహం ఆయతే. నేను ప్రయత్నం చేశాను. నెక్స్ట్ 21వ వాక్యం. నేను పని నేర్చుకున్నాను, నేను పని నేర్చుకున్నాను, నేను పనిని నేర్చుకున్నాను. నేను పనిని నేర్చుకున్నాను. అహం కార్యం అశిక్షే,
అహం కార్యం అశిక్షే. అహం కార్యం అశిక్షే. ఇక్కడ అశిక్షే పడింది, అశిక్షే రావాలి. అహం కార్యం అశిక్షే. అహం కార్యం అశిక్షే. అహం కార్యం అశిక్షే. ఓకే, ఇవి మనకు తెలుగు వాక్యాలకు సంస్కృత సమాధానం చూసాము. కింద అశుద్ధ శుద్ధ వాక్యాలు రాయండి. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు, నియమం అని హెడ్డింగ్ పెట్టుకోండి. శుద్ధ వాక్య, శుద్ధ వాక్య స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. పక్కన నియమం కూడా పెట్టుకోండి హెడ్డింగ్. రాయండి. మొట్టమొదటి అశుద్ధ వాక్యం రాయండి. మొట్టమొదటి అశుద్ధ వాక్యం. మొట్టమొదటి అశుద్ధ వాక్యం రాయండి. స్క్రీన్ షేరింగ్ వస్తుందండి. చూడండి. గచ్చంతం వ్యాఘ్రం పశ్య. గచ్చంతం చూడండి కనిపిస్తుంది. గచ్చంతం వ్యాఘ్రం పశ్య. సారీ, క్షమ్యతాం అండి, నేను కరెక్ట్ సమానం చెప్తున్నాను, తప్పు చెప్పాలి కదా. గచ్చన్ వ్యాఘ్రం పశ్య. గచ్చన్ వ్యాఘ్రం. గచ్చన్ వ్యాఘ్రం పశ్య. అశుద్ధ వాక్యం, మొట్టమొదటి అశుద్ధ వాక్యం. గచ్చన్ వ్యాఘ్రం పశ్య. గచ్చన్ వ్యాఘ్రం పశ్య. ఓకేనా. రెండవ అశుద్ధ వాక్యం రాసుకోండి. పఠన్ బాలకం. ఇక్కడ విశేషం తప్పించాను. విశేషం కరెక్ట్గా ఉంది, విశేషణం తప్పించారు. చెప్పుకున్నా ముందు, విశేష్యంలో ఏ విభక్తి, ఏ లింగము, ఏ వచనం అయితే ఉంటుందో అదే విభక్తి, అదే వచనం, అదే లింగము విశేషణంలో కూడా ఉండాలి. ఇక తప్పించాను అన్నమాట. రాసుకోండి. రెండవది పఠన్ బాలకం మోదకం యచ్చ. పఠన్ బాలకం మోదకం యచ్చ. నెక్స్ట్ మూడవ అశుద్ధ వాక్యం. కార్యం కుర్వన్. కార్యం కుర్వన్ శిష్యస్య. ఇక్కడ ఇప్పుడు విశేషం తప్పించాను, విశేషం తప్పించారు. కార్యం కుర్వన్ శిష్యస్య. షష్ఠి భక్తి ఉంది అంటే దాని ముందు షష్ఠి భక్తి రావాలి. పైన బాలకం మోదకం ఉంది, అక్కడ ముందు కూడా సారీ బాలకం ఉంది, ద్వితీయ భక్తి ఉంది. పఠంలో కూడా ద్వితీయ భక్తి రావాలి. అలాగే తప్పించాలి. ఇక్కడ మన శుద్ధ వాక్యం రాయాలి. కార్యం కుర్వన్ శిష్యస్య. ఇది మూడవ అశుద్ధ వాక్యం. వీటికి క్రమంగా రాసుకోండి. మొట్టమొదటి వాక్యానికి అశుద్ధ వాక్యం సమాధానం. గచ్చన్ వ్యాఘ్రం పశ్య అంటున్నారా, గచ్చన్ కాదు, గచ్చంతం వ్యాఘ్రం. వెళుతూ ఉన్నటువంటి వ్యాఘ్రం అంటే పులిని చూడు. గచ్చంతం వ్యాఘ్రం పశ్య. దీనికి సమాధానం మనం ముందు చెప్పుకున్నాం శబ్దకోశంలో. తెలుగు వాక్యాల్లో ఆ సంస్కృత వాక్యాలు చెప్పుకున్నాం వాక్యం. అలాగా మనకు ఎక్కడో ఒక చోట సమాధానం ఉంటుందండి. అక్కడ సందేహం వస్తే మనం సంస్కృత వాక్యాలు కానీ తెలుగు వాక్యాలు చేసుకుంటే మీకు దానికి క్లారిటీ కూడా వచ్చేస్తుంది. గచ్చంతం వ్యాఘ్రం పశ్య. రెండవ శుద్ధ వాక్యం చూసుకోండి. ఇక్కడ అశుద్ధం ఇచ్చేది పఠన్ బాలకం అని చెప్పారు. పఠన్ బాలకం కాదు, పఠతే బాలక. ఇస్తున్నామంటే ఇక్కడ చతుర్థి భక్తి రావాలి. అందుకే పఠతే బాలకాయ. పఠన్ బాలకం తప్పించారు. పఠతే చదువుతున్నట్టు బాలకునికి మోదకం ఇవ్వు. పఠతే బాలకాయ చదువుతున్నటువంటి బాలకుని కొరకు మోదకం లడ్డు యచ్చ ఇవ్వు. పఠతే బాలకాయ మోదకం యచ్చ లడ్డు ఇవ్వు. పఠతే బాలకాయ మోదకం యచ్చ లడ్డు ఇవ్వు. నెక్స్ట్ మూడవ అశుద్ధ వాక్యం. కార్యం కుర్వతః శిష్యస్య. ఇక్కడ కార్యం కుర్వన్ శిష్యస్య ఉంది, కార్యం కుర్వన్ ఉంది. కుర్వన్ కాదు, కుర్వతః శిష్యస్య. ఇది షష్ఠి భక్తి. కుర్వతః షష్ఠి భక్తి ఏకవచనం. కార్యం కుర్వతః శిష్యస్య అలా ఉండాలి. కార్యం కుర్వతః శిష్యస్య. కార్యం కుర్వతః శిష్యస్య. ఓకేనా. ఇవి శుద్ధ వాక్యాలు. పక్కన నియమం కూడా ఉంచి రాసుకోండి.
మొట్టమొదటి నియమం ఏంటి? 20 నియమం ప్రకారంగా అది వాక్యం కరెక్ట్ చేసుకోవాలి. నియమ సంఖ్య 20 ప్రకారంగా ద్వితీయ మనం ముందు 20 నియమం చెప్పుకున్నామండి, అది గమనించండి. దానికి ఏదో నియమం పెట్టేసి మొట్టమొదటి శుద్ధ వాక్యం ఎదురుగా 20 అని పెట్టుకున్నాం. 20 నియమం ప్రకారంగా ఇక్కడ శుద్ధం చేసుకున్నాం. విశేషణంలో విశేషణ బట్టి లింగం విభక్తి వచనం పెట్టుకున్నాము. నెక్స్ట్ రెండవది నియమ సంఖ్య 20, 23 రెండు నియమాల ప్రకారం 20, 23 ప్రకారంగా ఇక్కడ వాక్యాన్ని సరి చేశాం. 20, 23 నియమం ప్రకారం 20, 23 20, 23 లాస్ట్ది 20 సంఖ్య ప్రకారం 20 నియమం ప్రకారంగా విశేషణాలను బట్టి 20 నియమం. ఓకేనా? అస్తు. ఇవి అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు, నియమ సంఖ్య చెప్పుకున్నాము. ఇప్పుడు అభ్యాసం ఇది 3లో వచ్చింది. అభ్యాసం 4 కింద పెట్టుకుందాం. 4వ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుని కొన్ని వాక్యాలు చెప్తాను. అభ్యాసం చేయండి. 4వ పాయింట్లో అభ్యాసం చేయండి అని ఎగ్జామ్ పెట్టుకోండి. అభ్యాసం చేయండి రాసుకోండి. కాలో అభ్యాసం చేయండి. దాంట్లో ఒకటో కా. మన పై తెలుగు వాక్యాలు కా, ఖ, గా అని పెట్టినా కదా, అవి కాలో కా, కామ, గా లోని వాక్యాలను కా, కామ, గాలోని వాక్యాలను బహువచనంలోనికి మార్చండి. కా, కామ, ఖాలోని వాక్యాలను బహువచనంలోనికి మార్చండి. కా, కామ, ఖాలోని వాక్యాలను బహువచనంలోనికి మార్చండి. కా, కామ, ఖాలోని వాక్యాలను బహువచనంలోనికి మార్చండి. నెక్స్ట్ అండి, ఒత్తుఖ పెట్టుకోండి. గచ్చత్ కామ శబ్దాలు రాసుకోండి. గచ్చత్ కామ, పఠత్ కామ, గచ్చత్ కామ, పఠత్ కామ, పఠత్ కామ, కురువత్. గచ్చత్, పఠత్, కురువత్. ఇక్కడ ప్రింటింగ్ అక్షరం మిస్ అయింది. కురువత్. ఈ శబ్దాలకు రూపాలు రాయండి. ఈ శబ్దాలకు రూపాలు గచ్చని శబ్దానికి సమానంగా రాయండి. ఈ శబ్దాల యొక్క రూపాలు గచ్చని శబ్దానికి సమానంగా రాయండి. ఈ శబ్దాల యొక్క రూపాలు గచ్చని శబ్దానికి సమానంగా రాయండి. నెక్స్ట్ గా రాసుకోండి. ప్రాక్టీస్ చేసుకోవడం కోసం చెప్తున్నా. ఇక్కడ రాయాలి, చెప్పేటప్పుడు మీరు అందుకు రాయించాలి. ఇలా చేయడం వల్ల బాగా ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ గాలో సేవ్ కామ ధాతు రాసుకుని గాలో సేవ్ కామ, లభ్ కామ, సేవ్ కామ, లభ్ కామ, వృద్ధ కామ, వృద్ధ కామ, సహ కామ, సహ కామ, యాచ్ కామ, యాచ్ కామ, వృత్త కామ, వృత్త కామ, భాష కామ, భాష కామ, కూర్द కామ, కూర్द కామ, కూర్द కామ, యత్ కామ, యత్ కామ, వంద్. ఇవన్నీ ఆత్మీయపద ధాతులు అండి. సేవ ధాతు, లభ ధాతు, వృద్ధ, సహ, యాచ్, వృత్త, భాష, కూర్ద, యత్, వంద్. ఈ ధాతులకు
లంగ్ లకారంలో రూపాలు రాయండి. ఈ ధాతులకు లంగ్ లకారంలో శివ ధాతుకు సమానంగా రూపాలు రాయండి. ఈ ధాతులకు లంగ్ లకారంలో శివ ధాతునకు సమానంగా రూపాలు రాయండి. మహోదయ వృత్తి అంటే వర్తతేనా వృత్తి అంటే వృత్ అంటే వర్తతేనా అవర్తత భూతక లంగ్ లకారం రాయాలి కదా. వర్తతే వర్తతే వర్త లట్లకారంలో. ఎత్ అంటే ఎతతే ఏతతే లట్లకారంలో ఇవి మన లంగ్ లకారం రాయాలి. అట్లక అయత్ అసేవత అలభత అవర్ధత అయతత అసహత అయతత 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 జీ అయతత వస్తుంది. అవందత అలా వస్తాయి. అస్తు ధన్యవాదాలు. సేవ్ లబ్ వృద్ధ్ సహ యాచ్ వృత్ భాష్ కుర్ద్ యత్ వంద్ ఈ ధాతులకు లంగ్ లకారంలో శివ ధాతుకు సమానంగా ఈ ధాతులకు లంగ్ లకారంలో శివ ధాతుకు సమానంగా రూపాలు రాయండి. శివ ధాతునకు సమానంగా రూపాలు రాయండి. ఓకే, నెక్స్ట్ 5వ పాయింట్ రాసుకోండి. ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసుకుని నిజంగా మీకు బాగా వాక్య నిర్మాణంతో పటుత్వం వస్తుందన్నమాట. ఎంత రాస్తే అంత మంచిది. మీకు వాక్యాలను తయారు చేయండి. ఒక శబ్దం ఇచ్చారు ఇక్కడ, దాన్ని బట్టి అంటే శబ్దాలు క్రియాపదాలు 2 ఇచ్చారు. దాన్ని బట్టి మీరు సొంతంగా ఊహా ప్రకారం ఏదో ఒక సంబంధం రాయాలి. ఊహించి వాక్యాన్ని తయారు చేయండి. 5వ పాయింట్లో మొట్టమొదటి శబ్దం ఇచ్చేది ద్వితీయ భక్తి ఏకవచనం గచ్చంతం అంటే వెళుతున్నటువంటి అని చెప్పి మీరు దానికి వెళ్తున్నటువంటి పుష్పాన్ని చూడు, వెళ్తున్నటువంటి మనిషిని చూడు, వెళ్తున్నటువంటి సింహాన్ని చూడు, వెళ్తున్నటువంటి ఏదో ఒకటి పశువుని చూడు, మనిషి ఏదో రాసుకోవచ్చు. గచ్చంతం కామ కుర్వతః ఇలా పంచమీ భక్తి ఏకవచనం కావచ్చు, షష్ఠీ భక్తి ఏకవచనం రాసుకోవచ్చు. కుర్వతః శబ్దాన్ని ఉపయోగించి సొంతంగా వాక్యం రాయాలి. నెక్స్ట్ క్రియాపదం ఇచ్చే ఇక్కడ అలభత లంగ్ లకారంలో అలభత కామ ఐక్షతను ఉపయోగించి ఒక వాక్యం. ఐక్షత కామ అసహత సహధాతు సహించే అర్థంలో. ఓకే, ఇవి క్రియాపదంలో శబ్ద రూపాలను ఉపయోగించి సొంతంగా వాక్యం రాయండి. అందులో మనకు పైన చెప్పిన ఏదో ఒకటి ఉదాహరణ ఖచ్చితంగా ఉంటుంది. దానికి సమాన పేర్లు మార్చుకోవడమే. కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ 6వ పాయింట్ సంధి చేయండి. మనం చెప్పినదా అయాది సంధి చెప్పుకున్నాం కదా. అయాది సంధిని ఉపయోగించి వాక్యాలు ఇక్కడ సంధి చెయ్యండి. సంధి చెయ్యండి అంటే విడదీసి ఇవ్వబడ్డాయి, మనకు కలిపి రాయడం. సంధి చేయండి రాసుకోండి. మునే ప్లస్ ఏ సమానంగా రాసుకోండి. మునే ప్లస్ ఏ ఈజ్వల్ మున ఏ. ఇక్కడ మునే ప్లస్ ఏ ఇచ్చారు, దానికి కలిపితే మున ఏ అయిపోతుంది. మునే ప్లస్ ఏ ఈజ్వల్ టు మున ఏ కలిపితే ఏ స్థానంలో ఐ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ కవే ప్లస్ ఏ కవయే. కవే ప్లస్ ఏ కవయే. కవే ప్లస్ ఏ కవయే. నెక్స్ట్ జే ప్లస్ అతి జయతి. జే ప్లస్ అతి జయతి. జే ప్లస్ అతి జయతి. నెక్స్ట్ భూ ప్లస్ అతి భవతి. భూ ప్లస్ అతి భవతి. క్షమించాలి గురువు గారు, యోగి గురువు గారు. 250 గురువు గారు जी भो प्लस अति ही भवति ही. भो प्लस अति ही नेक्स्ट पो प्लस अनः पवनः. पो प्लस अनः पवनः. पो प्लस अनः पवनः.
నెక్స్ట్ గురవ ప్లస్ ఏ గురవే, గురవ ప్లస్ ఏ గురవే, ఇక్కడ ఓ స్థానంలో అవ వస్తుంది, గురవే, గురవ ప్లస్ ఏ గురవే, గురవ ప్లస్ ఏ గురవే. నెక్స్ట్ గై ప్లస్ అక, ఐ స్థానంలో ఆ వస్తుంది ఇక్కడ, గై ప్లస్ అకహ గాయక, గై ప్లస్ అకహ గాయక, గై ప్లస్ అకహ గాయక. నెక్స్ట్ గై ప్లస్ అతి గాయతి, గై ప్లస్ అతి ఈజ్ ఈక్వల్ టు గాయతి, గై ప్లస్ అతి ఈజ్ ఈక్వల్ టు గాయతి. నెక్స్ట్ పౌ ప్లస్ అకహ పావకః, పౌ ప్లస్ అకహ పావకః, కింద కనిపిస్తున్నది పౌ ప్లస్ అకహ ఈజ్ ఈక్వల్ టు పావకః కలిపితే. నెక్స్ట్ ద్వౌ ప్లస్ ఇమౌ, ద్వౌ ప్లస్ ఇమౌ, ద్వౌ ప్లస్ ఇమౌ, ద్వావిమౌ, ద్వావిమౌ, అవస్థలో ఆ వస్తుంది, ఆవు కదా వకార హలంతానికి ఈమౌ కలిపితే ద్వావిమౌ అయిపోతుంది, ద్వావిమౌ, ద్వావిమౌ, ద్వౌ ప్లస్ ఇమౌ ద్వావిమౌ, ద్వావిమౌ. ఓకే, ఇవి మనకు గురుగారు పౌ ప్లస్ అకహ ఏమవుతుందండి? అవు కదా, అవుతాను ఏమొస్తుంది, అవి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, అవి ఈజ్ ఈక్వల్ టు పావకహనా? చెప్పారు. అవులు ఆ వస్తుంది, పౌ అంటే పావ్ అయిపోతుంది, ఐ అంటే ఆ అయిపోతుంది, ఏ అంటే ఐ అయిపోతుంది, ఓ అంటే అవు వస్తుంది. గురుగారు క్షమించాలి గురుగారు. జీ మహోదయ యోగి ఇది ఒక్క నిమిషం. భవతి అని చెప్పారు మహోదయ. ఏంటంటే యాక్చువల్ గా భూ ప్లస్ అతి ఈక్వల్ టు అని చెప్పారు నేను మహోదయ. భవతి ఓ కదా, ఓ స్థలం అవు వస్తుంది, ఓ ఉంది కదండి, ఓ తర్వాత అకారం వస్తే ఈ సంధి పనిచేయదని చెప్పారు కదా సూత్రంలో. బోలో అది వచ్చి పక్కన పెట్టి ఓకే అండి చెప్పాను, అక్కడ ఇంకో సంధి వస్తుంది, అది ఉంచే పక్కన పెట్టాను, నీకు అది అది కూడా కొట్టేద్దాం అనుకుంటే మర్చిపోయాను, మీకు తర్వాత మీకు స్పష్టం అవుతుంది. అక్కడ ఏంగా ఇంకో సంధి కూడా వస్తుందన్నమాట, ఇది అయిపోయిన తర్వాత ముందు ఈ పని అయిపోతుంది, ఇది చేయడానికి పని దీనికంటే ముందు ఇంకొక సూత్రం వచ్చేసి వస్తుంది, ఏంగ పదాంతాదతి అని చెప్పి దీని అతిలో ఉండే అకారాన్ని అవకృత చిహ్నంగా చేస్తుంది, అంటే అకార ప్రశ్లేషంగా పెడుతుంది, ఎస్ ఆకారంలో వస్తుంది అన్నమాట. ఓకేనా, అది కొంచెం పక్కన పెట్టింది, మనకు సంధి నియమం కొంచెం లోప సంధి కింద అవుతుందండి, పూర్వరూప సంధి కింద వస్తుంది. ఓకేనా, అది బ్రాకెట్ రాయొచ్చిన బ్రాకెట్ తీసేసుకోండి. ఒకవేళ ఒకారం తర్వాత ఎకారం తర్వాత అకారం ఉంటే అక్కడ ఈ సంధి నేను పని చేయని చెప్పాను కదా, అంటే వేరే సంధి వస్తుంది చెప్పాను, ఇక్కడ అది రాసుకోవద్దు, మనం ఆ సంధి చెప్పి చెప్పుకుందాం. ముందు ప్రాక్టీస్ కావాలి కాబట్టి ముందు ఇలా చూసినాం, ఓ స్థానంలో అవి వస్తుంది. ఓకేనా, అదే అదే అడుగుదాం అనుకున్నాను, మీరు అనుకోకుండా చెప్పేశారు. యాక్చువల్ గా ఒక్క నిమిషం గురుగారు, అంటే హిందీలో అతను ఏమిచ్చారంటే शब्द के अंतिम ये या ఓకే బాద్ ఆ హోగా తో నహి, అంటే హ్రస్వాకారం ఉంటేనే అవ్వదు, అంతే కదా గురువు గారు? హ్రస్వాకారం ఉంటేనే అవ్వదు, అది శబ్దం అని చెప్పి ఇక్కడ మనకు వర్ణం ఉంది, శబ్దం కాదు. ఇంకోటి కూడా శబ్దాలు జరిగిపోతుంది, ఇక్కడ బో అని ఒకే అక్షరం కదా, కాబట్టి మనకు దీనికి చేసుకుంటే మనకి ఇక్కడ ఇంకేదైనా పదం శబ్దం పెద్దగా ఉంటే అప్పుడు దానికి ఏంగా పదాంతది నియమం అక్కడ వర్తిస్తుంది అన్నమాట. ఇక్కడ లేదు కాబట్టి మనకు సింపుల్ గా భవతి రాయాలి అన్నమాట, ఇక్కడ ఏంగా పదాంత ఉపయోగం ఉండదు, ఇక్కడ సంధి ఉపయోగం ఉండదు అన్నమాట. అందుకే శబ్దానికి అంతిమంలో శబ్దానికి ఏ తర్వాత ఏ లేదా ఓ తర్వాత ఆ ఉంటే హ్రస్వాకారం ఉంటే అప్పుడు అని చెప్పాం. శబ్దం కదా, అన్ని వర్ణాలు ఉన్నాయన్నమాట, భో ఒక వర్ణం కదా, అలా కదా, అప్పుడు పని చెయ్యదని, అంతే కదా. ఈ సంధి అన్నది సంధి రూపం అన్నది అక్కడ జరగదు, ఏ చోయవాయవ అక్కడ రాదని, అంతే కదా, రాదన్నమాట. అస్తు మహోదయ. ఓకేనా, అంటే ఇక్కడ శబ్దం కదా, గురవ ప్లస్ ఏ అదే 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 ఓకే, కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్తాను అనుకుని తర్వాత కొట్టేయించాలి.
ఇప్పుడు అడిగారు సందర్భం వచ్చింది కాబట్టి బాగానే స్పష్టమైంది, ఇబ్బంది లేదండి. ఈ ప్రస్తుతానికి మనకు ఎందుకు భవతి మన లక్ష్యం, దీంట్లో భౌతి అయిపోతుంది. దీంట్లో మనం ఆ సంధి చేసిన భౌతి అది ఇష్టసిద్ధిగా, లోకంలో భౌతి లేదు, భవతి ఉంది కదా, భౌతి అంటే అర్థం మారిపోతుంది. అవును గురువు, అవును గురువు. ఈ రకంగా మనం అయాది సంధిని ఉపయోగించి కూడా వాక్యాలు ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఈ రకంగా ఉంటాయని చెప్పి చూసాము. మొత్తం అలాగా శబ్దకోశాన్ని, నియమాలను, గచ్చ శబ్ద రూపాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం, తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు, అశుద్ధ వాక్యాలు, ఇంకా ప్రాక్టీస్ చేసుకోవడం కొన్ని వాక్యాల ధాతులు, శబ్దాలు అన్ని కూడా మనం చూసామండి. ఈ రకంగా 20 అభ్యాసం కంప్లీట్ అయిపోయింది. అస్తు. ఇందులో ఇంకా ఎవరికైనా అయాది సంధిలో సందేహం ఉందా? ఇక్కడ చిన్న ఇబ్బంది గురువు గారు. యాక్చువల్ గా మనము సంధి చేయడం అనేది తెలుస్తుంది, అదే ఇచ్చిన పదాన్ని ఎలా విడగొట్టాలి అన్న దానికి, అంటే చూడంగానే పవనః అన్నది అయాది సంధి అన్న సంగతి మనకి అంటే మా చాతుర్లకు అర్థం కాదు. భవతిలో అవ్వ ఉంది కదా, అవ్వ అంటే ఖచ్చితంగా ఓస్తానే అవ్వ వస్తుంది, అంటే మనం ఓ తీసుకొచ్చి పెడితే అయిపోతుంది అంతే. మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఓ ఈజ్ ఈక్వల్ టు అవ్వు, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ, అవి ఈజ్ ఈక్వల్ టు ఆవ్ అన్నాం కదా. అక్కడ అవ్వు, ఆయి, అదేవిధంగా ఆయ్, ఆవు ఇవి కనిపించాయనుకో, దాన్ని వీడి స్థానం ఇవి వస్తాయి కాబట్టి అదే తీసుకోవాలి, విడగొట్టు అది ఆ రూపంలో, ఓ కాద రూపంలో, ఐ కాద రూపంలో పెట్టుకుంటే అయిపోతుంది. భవతి మీకు తెలిసింది, భవతిని మనం కలిపి దీన్ని విడగొట్టుకొని చెప్పాము, తెలిసిపోయింది అనుకో. తెలియని పదం ఇంకొక పదం తీసుకుందాం మనం, ఆ పదం ఎలా విడగొట్టుకొని ఏ విధంగా విడగొట్టామో అక్కడ అదే విధంగా విడగొట్టుకోవాలి. ఇప్పుడు భవతి స్థానం మవతి పెట్టాము అనుకోండి, మవతి ఉందనుకోండి, దాన్ని మో ప్లస్ అతే పెట్టుకుంటాం, దాని ప్రాక్టీస్ వచ్చేస్తుంది. మనకి అది ముందు ఏ స్థానం ఎలా వస్తుంది, ఓ స్థానం ఏమో అది బాగా అది కరెక్ట్ గా ఉండాలన్నమాట. అప్పుడు దాన్ని విడగొట్టుకోవచ్చు. ఇంకా వర్ణాన్ని విడగొట్టు రావాలి, ఎక్కడ విడగొట్టాలి అది వచ్చి మీకు స్పష్టం. ఓకేనా? అంటే మళ్ళీ అడగండి అండి. అస్తు. ఈ రకంగా అభ్యాసం కంప్లీట్ చేసుకున్నాము. సందేహాలు ఇంత పాఠం అయిపోయినా చూద్దామండి. జీ చెప్పండి. ఇప్పుడు శరీరంలో ఒక అవయవం గురించి చెప్పేటప్పుడు కూడా సప్తమి విభక్తి ఉపయోగించచ్చా? శరీరంలో ఒక అవయవం గురించి చెప్పేటప్పుడు కూడా సప్తమి విభక్తి ఉపయోగించచ్చా? ఎట్లా ఒక వాక్యం చెప్పండి. కదా శరీరం ఎందు అన్యా శరీర అని చెప్పొచ్చు. శరీరం శరీరే ఏకస్య అవయవస్య, శరీరంలో ఏకస్య అవయవస్య కార్యం సమ్యక్ నా కరోతి, ఏక అవయవం సమ్యక్ బాగా పనిచేయడం లేదు, సమ్యక్ కార్యం బాగా పనిచేస్తుంది. వాక్యం ఏం అభిప్రాయం భిన్నంగా మార్చు, ఒకే వాక్యాన్ని భిన్నంగా చెప్పవచ్చు అన్నమాట. మీ అభిప్రాయం మీ మనసులో ఏముంది ఆ వచనం అనేది, ఆ వాక్యం బయటకు రావాలి, అప్పుడు దాన్ని మీరు చెప్పినట్టు రాసుకోవచ్చు. ఈ వాక్యాలంతా యొక్క వివక్షని బట్టి మారిపోతుంది. నా చేతి యందు ఫలం ఉంది, ఫలం ఉంది. మమ హస్తే, మమ హస్తే హస్తం అవయవం, హస్తం యందు ఫలం ఉంది. అలాగే ఏం చెప్పాలనుకుంటే వాక్యం రావాలి బయటికి మనకు. దాన్ని మనం అవయవంలో మన షష్ఠీ భక్తి పెట్టుకోవచ్చు, అవయవంలో ద్వితీయ భక్తి పెట్టుకోవచ్చు, మన ఇష్టం పెట్టుకోవచ్చు అండి. అవయవంలో సప్తమి భక్తి రావాలి రూల్ ఏం లేదు, సప్తమి భక్తి కూడా మిగిలిన భక్తులు కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ప్రయోగాన్ని బట్టి ఉంటుంది. ధన్యవాదాలు. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్కారం. నమస్తే మహోదయ. జీ నమస్తే. నమస్తే మహోదయ. నమస్తే.